నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. 4 రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో గెలిచేదెవరు, అధికారంలోకి వచ్చేదెవరు, ఎవరు కింగ్ మేకర్, ఇదే ఉత్కంఠ దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. మరి కాసేపట్లో కౌంటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఎవరికి వారు తమదే గెలుపు అని వాదిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, తమిళనాడులపైనే అందరి దృష్టి ఉంది. ఎగ్జిట్ పోల్స్ తో ఒక క్లారిటీ వచ్చింది, కానీ వెస్ట్ బెంగాల్ ఫలితంపై మాత్రం ఉత్కంఠను మరింత పెంచేసింది. వెస్ట్ బెంగాల్లో మోదీ వెసెస్ దీదీ అన్నట్లుగా నడుస్తోంది రాజకీయం. అక్కడ హోరాహోరీ తప్పదనే అంటూ ఉన్నాయి ఎగ్జిట్ పోల్ ఫలితాలు. వెస్ట్ బెంగాల్లో మాత్రం చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. కొన్ని సర్వేలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటే మరికొన్ని తృణమూల్ కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాయి. అంటే దాదాపు నువ్వా నేనా అనే స్థితిలో ఉంది అక్కడ పరిస్థితి. బెంగాల్ చరిత్ర చూస్తే కనుక ఎప్పుడూ కూడా కనీసం 200 సీట్లతో అధికారంలోకి రావడం అక్కడ ఆనవాయితీగా ఉంది. కానీ ఈసారి మొదటిసారిగా నువ్వా నేనా అన్నట్లు ఉంది సిచ్యువేషన్. సర్వే సమయంలో బాగా ఫియర్ ఫ్యాక్టర్ ఉందనే అంచనాలు కూడా ఉన్నాయి. అందువల్లే వెస్ట్ బెంగాల్లో యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వలేకపోయింది. సో ఎగ్జిట్ పోల్స్తో బెంగాల్ రిజల్ట్ను ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. వెస్ట్ బెంగాల్లో లెఫ్ట్ కాంగ్రెస్ రివైవ్ కావడం లేదు అని అన్ని సర్వేలు చెబుతూ ఉన్నాయి. తృణమూల్ వర్సెస్ బీజేపీగానే అక్కడ పోలరైజేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి తమిళనాడు వెళ్దాం. తమిళనాడులో ఊహించినట్లుగానే డిఎంకే అలయన్స్కే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మొగ్గు చూపాయి. ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రం సర్ప్రైజింగ్ రిజల్ట్ ఇచ్చింది. విజయ్ నేతృత్వంలోని టీవీకేకి 98 నుంచి 120 సీట్స్ రావచ్చని యాక్సిస్ మై ఇండియా అంచనా వేస్తోంది. విజయ్ మరో ఎంజీఆర్ల ప్రభంజనం సృష్టించబోతూ ఉన్నాడు అంటోంది యాక్సిస్ మై ఇండియా. కేరళ విషయానికి వస్తే కేరళలో దాదాపు అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి కాంగ్రెస్ లెడ్ యూడీఎఫ్ కి లీడ్ ఇచ్చాయి. ఎల్డీఎఫ్ అధికారం కోల్పోబోతోంది. 10 ఏళ్ల తర్వాత ఇది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. కానీ ఎల్డీఎఫ్ కూడా గట్టి పోటీ ఇక్కడ కేరళలో ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక అస్సాం విషయానికి వస్తే అస్సాంలో క్లియర్గా స్పష్టమైన మెజారిటీతో ఎన్డీఏ గెలవబోతోంది అని చెప్పి అన్ని సర్వేలు చెబుతూ ఉన్నాయి. హిమంత్ బిశ్వ శర్మ మళ్ళీ సీఎం కావడం అక్కడ ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఫైనల్గా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అధికారం మళ్ళీ ఎన్డీఏదే అని చెప్పి అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చెబుతూ ఉన్నాయి. సర్వత్రా ఒక ఉత్కంఠ కనిపిస్తోంది. 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఫలితం ఏ రకంగా ఉండబోతోంది. మరి కాసేపట్లో మరికొద్ది క్షణాల్లో కౌంటింగ్ స్టార్ట్ కాబోతోంది. ముందు బ్యాలెట్ ఓటింగ్ కౌంటింగ్ ఉంటుంది. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్ అక్కడ స్టార్ట్ కాబోతోంది. సో గెలిచేది ఎవరు, అధికారంలోకి వచ్చేది ఎవరు, ఎవరు కింగ్ మేకర్ అనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా కనిపిస్తున్న పరిస్థితుల్లో ముందుగా వెస్ట్ బెంగాల్, దేశమంతా కూడా వెస్ట్ బెంగాల్ వైపే చూస్తోంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 2021లో ఒక ప్రయత్నం చేసింది, కానీ అప్పుడు ఫలించలేదు. మమతా బెనర్జీని ఓడించింది, కానీ తృణమూల్ కాంగ్రెస్ హవాను 2021లో అక్కడ భారతీయ జనతా పార్టీ అడ్డుకోలేకపోయింది. 2026లో ఏం జరగబోతోంది? ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ చరిత్ర చూస్తే కనుక 1951 తర్వాత అత్యధికంగా ఇక్కడ పోలింగ్ నమోదైన పరిస్థితి కనిపిస్తోంది. సో 200 సీట్లతో అధికారంలోకి రావడం వెస్ట్ బెంగాల్లో ఆనవాయితీ. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే కనుక హోరాహోరీ దీదీ వెసెస్ మోదీ అన్నట్లుగా అక్కడ సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి బెంగాల్లో ఏంటి పరిస్థితి అంటే మొత్తం బెంగాల్లో 294 స్థానాలు మ్యాజిక్ ఫిగర్. అంటే అధికారంలోకి రావాలి అంటే 148 సీట్లు కావాల్సిందే. ఈసారి అనూహ్యంగా 1951 తర్వాత 92.47 అంటే దేశంలోనే ఒక రికార్డు ఓటింగ్ వెస్ట్ బెంగాల్లో నమోదైన పరిస్థితి. అక్కడ భారతీయ జనతా పార్టీ హిందుత్వవాదాన్ని కూడా ఉపయోగించింది. బంగ్లాదేశీ అంశాన్ని కూడా భారతీయ జనతా పార్టీ, ముస్లింల అంశాన్ని కూడా భారతీయ జనతా పార్టీ గట్టిగా వాడుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సర్లో కొన్ని ఓట్లను, లక్షల ఓట్లను తొలగించిన కారణంగానే ఓటింగ్ గణనీయంగా పెరిగింది అని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తోన్న పరిస్థితి. మమతా బెనర్జీలో ఒక రకమైన ఆందోళన అయితే కనిపిస్తోంది. భవానీపూర్ నుంచి మమతా బెనర్జీ పోటీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గరికి వెళ్లి ఈవీఎంలను చెక్ చేసే ప్రయత్నం కూడా చేశారు. భారతీయ జనతా పార్టీ ఒక ఆరోపణ చేస్తోంది. ఈ నేపథ్యంలో దీదీలో భయం స్టార్ట్ అయింది. ఓడిపోవడం అంటే తన ఓటమి ఖాయమనే అభిప్రాయంతో తను భయపడుతూ ఉన్నారు. ఒకవేళ ఓడిపోతే ఖచ్చితంగా ఇది ఈవీఎంలలో ఏదో మ్యానిపులేషన్ చేశారు, ఇది ఏదో తప్పు జరిగింది అని చెప్పే ప్రయత్నంగా భారతీయ జనతా పార్టీ చెబుతోంది. ఈ వంకతో మమతా బెనర్జీ దేశవ్యాప్తంగా ఒక రకమైన
ఇష్యూని, అంటే ఈవీఎంలను ఉపయోగించుకుని భారతీయ జనతా పార్టీ గెలుస్తోంది అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఒకసారి వెస్ట్ బెంగాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, కౌంటింగ్కి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, సో అక్కడ పోలింగ్ సమయంలో మనం చూసాం చాలా నియోజకవర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అభ్యర్థుల మీదే దాడి జరిగిన సందర్భాలను కూడా మనం చాలా చోట్ల చూసాము. కొన్ని చోట్ల అయితే రీపోలింగ్ కూడా జరగబోతోంది. ఒక నియోజకవర్గంలో అయితే కంప్లీట్గా రీపోలింగ్ నిర్వహించబోతూ ఉన్నారు. కంప్లీట్గా అక్కడ ఎన్నికను రద్దు చేసి తర్వాత ఈ ఫలితాల తర్వాత రీపోలింగ్ నిర్వహించడానికి కూడా ఈసీ నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి కాసేపట్లో కౌంటింగ్ స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో వెస్ట్ బెంగాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది రైట్ నౌ అనేది మా ఢిల్లీ కరెస్పాండెంట్ నవీన్ మనకి లైవ్లో వివరిస్తారు. నవీన్, ఏంటి పరిస్థితి? పోలింగ్ సమయంలో చూసాం చాలా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత చాలా ఆరోపణలు మమతా బెనర్జీ చేసిన పరిస్థితి. మరి కాసేపట్లో కౌంటింగ్ స్టార్ట్ కాబోతోంది కాబట్టి ఏంటి సిచ్యువేషన్ రైట్ నౌ ప్లీజ్? అంటే మరి కాసేపట్లోనే మోడీ మ్యాజిక్ బెంగాల్లో వర్కౌట్ అవుతుందో లేదనేది కూడా బయటపడేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి ఆ పోలింగ్ ఏజెంట్ తో పాటు అభ్యర్థులందరూ కూడా స్ట్రాంగ్ రూమ్ దగ్గర